లంబాడీల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక తేజ్ పండుగ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గురువారం ఉదయం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పెద్దకుంటపల్లి 11వ వార్డులో జరిగిన లంబాడీల తీజ్ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు, పెళ్లికాని యువతులు సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. అనంతరం డీజే పాటలకు యువతులతో కలిసి ఎమ్మెల్యే స్టెప్పులేసి సందడి చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఈ తీజ్ పండుగలో పెళ్లికాని యువతులు ఆట పాటలతో ఆనందంగా పాల్గొనడం మన ఆచారాలు, విలువలను భావితరాలకు తీసుకెళ్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం లంబాడి కులస్తుల అభివృద్ధి కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, లంబాడీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం కల్పించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. తీజ్ వంటి పండుగలు సామాజిక ఐక్యతకు, సాంస్కృతిక పరిరక్షణకు దోహదం చేస్తాయని ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. పెద్దకుంటపల్లి తండాలో ఈరోజు తీజ్ పండుగ ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ తీజ్ పండుగ లంబాడా గిరిజన జాతికి పెద్ద పండుగ. ఈ పండుగలో 9 రోజులు పెళ్లిగాని పిల్లలు మొలకలేసి నిష్టగా ఉండి ఆ మొలకలను ఈరోజు ఒక పవిత్రమైనటువంటి మొలకలుగా భావించి వారి కోరిన కోరికలు మొక్కుకొని ఏ పనులు చేయాలన్నా విజయవంతంగా జరిగే కొరకు ఈ తీజ్ పండుగలో ఆ మొలకలను సాంప్రదాయ పద్ధతిలో జేబులో పెట్టడం, మళ్ళా మొలకలన్నీ కూడా నదిలో వేయడం, ఇది అత్యంత ప్రీతికరమైనటువంటి పండుగ తీజ్ పండుగ. ఈ తీజ్ పండుగను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇది ప్రభుత్వ పరంగా చేయాలని, పెద్ద పండుగగా గుర్తించాలని నేను వారి దృష్టికి తీసుకెళ్తాను. ఎందుకంటే లంబాడా జాతే కాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ యొక్క తీజ్ పండుగలో పాల్గొని వారి సంతోషంలో, వారి కార్యక్రమంలో పాల్గొని మరి ఆ యొక్క తీజ్ ఉత్సవాల్లో పాల్గొనడం కూడా జరుగుతుంది. ఈ తీజ్ పండుగ 9 రోజులు నిష్టగా ఉండి చేసే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఒక పండుగగా గుర్తించి ఫెస్టివల్గా చేయవలసినటువంటి అవసరం కూడా ఉందని తెలియజేస్తూ, ఈ తీజ్ పండుగ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి సోదరిమణులు, ఈ గ్రామ తండా పెద్ద మనుషులు, యువకులు ప్రతి ఒక్కరికి కూడా తీజ్ ఉత్సవ శుభాకాంక్షలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా.